అమరావతిపై ఆట వందేళ్ల ముసుగులో వెన్నుపోట రాజధాని పూర్తవడానికి 100 ఏళ్లు పడుతుందట. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు చెప్పిన ఏపీ రాజధానికి గెజెట్ నోటిఫికేషనే రాలేదని అంగీకారం. గెజెట్ నోటిఫికేషన్ లేకపోవడం చేతకానితనమా కుట్రనా? రాజధాని అంటే రాష్ట్రానికి గుండెకాయ. కానీ నేడు అదే అమరావతిని పాలకుల స్వార్థ రాజకీయాలు కుళ్లబొడుస్తున్నాయి అంటూ బీసీవై పార్టీ నిప్పులు చెరుగుతోంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఏపీ ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. రాజధాని నిర్మాణం పూర్తి కావడానికి 100 ఏళ్లు పడుతుందని ప్రభుత్వం సాక్షాత్తు ట్రిబ్యునల్ కు చెప్పడంతో మర్మం ఏంటో వివరంగా చెప్పాలంటుంది బీసీవై పార్టీ. నదీ జలాలను ఆపేస్తారనో నీటి వాటా పోతుందనో అలా చెబితే పర్వాలేదు, కానీ అసలు రాజధాని నిర్మాణానికే 100 ఏళ్లు అవుతుందంటే మాత్రం ఖచ్చితంగా మోసమే. రైతుల దగ్గర భూములు తీసుకునేటప్పుడు సింగపూర్ ను మించి కడతామని చెప్పారు. ఇప్పుడు కోర్టుల దగ్గరకు వెళ్లేసరికి 100 ఏళ్లు పడుతుందని చెబుతారా? ఇది అమరావతి రైతులను, ఆంధ్ర ప్రజలను నట్టేట ముంచడం కాదా? సిఆర్డీఏ మాస్టర్ ప్లాన్ కు ఇప్పటికీ గెజెట్ నోటిఫికేషన్ లేదని, ఇది కేవలం ఒక ముసాయిదా మాత్రమేనని ప్రభుత్వం చెప్పడంపై బీసీవై పార్టీ విస్మయం వ్యక్తం చేస్తుంది. గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న పార్టీలు గెజెట్ నోటిఫికేషన్ కూడా తీసుకురాలేకపోయాయంటే ఇది ప్రభుత్వాల చేతకానితనం కాదా? అసలు రాజధానికి చట్టబద్ధత ఏది? గెజెట్ లేకపోతే రేపు కోర్టుల్లో రాజధాని ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది కదా అనేది బీసీవై పార్టీ ప్రశ్న. దీనివల్ల వేల కోట్లు పెట్టి కొన్న భూముల పరిస్థితి ఏంటని బీసీవై ప్రశ్నిస్తోంది. పట్టణీకరణ వల్ల సాగునీరు ఆదా అవుతుందని తెలంగాణ వాదిస్తుంటే దాన్ని తిప్పికొట్టే క్రమంలో అసలు అక్కడ పట్టణమే ఇంకా ఏర్పడలేదు అని ఏపీ ప్రభుత్వం చెప్పడం ఎందుకో ఆత్మహత్య సదృశ్యంలా కనిపిస్తుంది. అమరావతిపై ప్రభుత్వం ట్రిబ్యునల్ కు ఇచ్చిన నివేదికపై పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలి. అమరావతి మాస్టర్ ప్లాన్ కు వెంటనే చట్టబద్ధత కల్పిస్తూ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. భూములిచ్చిన రైతుల భవిష్యత్తుపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది బీసీవై పార్టీ.